హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా క్యాప్సికమ్ని వెజిటేబుల్స్ తోటి కాంబినేషన్గా కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఇలాగా ఓన్లీ క్యాప్సికమ్ తోటి మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకి, రైస్లోకి, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ని వేసి నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేస్తే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయని ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా పల్లీల్ని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ రెండు కూడా ఫ్రై అయిన తర్వాత చివరిగా నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. నువ్వులు ఫ్రై అవ్వడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు వేసిన తర్వాత వెంటనే ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలానే 2 సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం చింతపండు వేసుకోవడం వల్ల మసాలా తినేటప్పుడు ఎగటుగా అనిపించకుండా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు క్యాప్సికమ్ కట్ చేసేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను 1/2 kg దాకా క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి లోపల ఉన్న ఈ సీడ్ పార్ట్ని తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ని కట్ చేసుకోవడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇవి పొడవుగా కానీ లేదంటే ఈ విధంగా సన్న ముక్కలుగా కానీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గాయో లేదో చూద్దాము. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మసాలా ఫ్రై చేసుకున్నప్పుడు గసగసాలు కానీ నువ్వులు కానీ ఇలా ప్యాన్కి అంటుకుపోతూ ఉంటాయి. వీటిని ఇలా టిష్యూ పేపర్తో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ షాజీరా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, అలానే కొంచెం పసుపును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ముక్క మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఓన్లీ క్యాప్సికమ్ తోటే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చూడండి, ఈ విధంగా ముక్క మెత్తపడిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. క్యాప్సికంలో ఏ విటమిన్, సి విటమిన్ ఎక్కువగా ఉంటాయి. అలానే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది బాడీలో ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మరో 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలి గ్రేవీ కాస్త చిక్కబడిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగుందో. ఇది రోటీలో కానీ, రైస్లో కానీ, ఈవెన్ పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి. మరి చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.